హాయ్ సార్, దిస్ ఇస్ వెంకట్. మీకు ఇలా మెయిల్ వచ్చింది కదా, మెయిల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ యాక్సెప్ట్ ఇన్విటేషన్ కొట్టండి. వాళ్ళు మీకు బ్లాగర్ ప్రొఫైల్ లేకపోతే క్రియేట్ చేయమని అడుగుతుంది, క్రియేట్ చేయండి. లేకపోతే ఇలా కనపడుతుంది మీకు, సైన్ ఇన్ కొట్టండి. సో తర్వాత యాక్సెప్ట్ ఇన్విటేషన్ కొట్టండి. సో ఇక్కడ చూసినట్టయితే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వీడియోస్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని కనపడుతుంది కదా. మీకు ఇక్కడ న్యూ పోస్ట్ తీసుకోండి, లేకపోతే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో తర్వాత మీకు పోస్టులను క్లిక్ చేయండి. సో మీకున్న వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మన సైటే సార్, ఊరికే ఎగ్జాంపుల్ పర్పస్ మరి మన అని పెట్టాను. మీ వీడియోస్ కూడా ఇక్కడ పెడతాయి. యాక్చువల్గా దీనికి ఈ సైట్ యూజ్ ఏంటంటే ఎవరైనా సరే న్యూస్ చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఐఫెల్స్లో కింద పెట్టాను అనమాట. ఎప్పుడు చాలా రోజులు అవుతుంది, దాదాపుగా 2007-8 ఆ టైంలో. దీనికి బాగానే విజిటర్స్ ఉన్నారండి. డైలీ వచ్చి 200 నుంచి 300 నెంబర్స్ వస్తూ ఉంటారు ఈ సైట్కి. సో ఇక్కడ మనం పెట్టినట్టయితే వీటిని చూసుకుని మన సైట్కి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఈ సైట్ నుంచి మన సైట్కి VLR-Train.in వచ్చే వాళ్ళు నియర్లీ డైలీ వచ్చేసి ఒక 50 నుండి 60 నెంబర్స్ వరకు కూడా దీని నుంచి దానికి మనకి విజిట్స్ వస్తున్నాయి. ఓకేనా సార్? సో మీరు పెడితే మీది కూడా ఇక్కడ పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ అనుకోండి, CCNA వీడియోస్ అని చెప్పి ఇక్కడ ఒక బాక్స్ పెట్టి అది కూడా పెడతాను. రైట్. సో ముందు మీరు మీ యూట్యూబ్లో ఉండే వీడియోని సెర్చ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియోస్ ఇదే అనుకుంటే, సో మీరు ఈ వీడియో దగ్గరికి వెళ్ళిన తర్వాత షేర్ అంటే మీకు వచ్చే ఉంటుంది. కానీ సార్ యాక్చువల్గా ఏంటంటే ఏ రిజల్యూషన్ తీసుకురావాలి అనే దాని గురించి మీకు ఇదనమాట. షేర్ అయిపోయిన తర్వాత ఎంబెడెడ్ తీసుకోండి. ఎంబెడెడ్లో సో మనకి షో సజెస్టెడ్ వీడియోస్ వెన్ ద వీడియో ఫినిషెస్ ఇది వద్దండి మనకి. ఓకే, షో ప్లేయర్ కంట్రోల్ ఇది అవసరము. షో వీడియో టైటిల్ అండ్ ప్లేయర్ యాక్షన్స్. సో యాక్చువల్గా ఇది నేనైతే తీసేస్తాను, మీరు మీ ఇష్టం. ఓకే, తర్వాత 640x360 రిజల్యూషన్ తీసుకోండి. 640x360 రిజల్యూషన్ తీసుకున్న తర్వాత ఎంబెడెడ్ కోడ్ని కాపీ చేసుకోండి. ఎంబెడెడ్ కోడ్ కాపీ చేసుకొచ్చి ఇక్కడ న్యూ పోస్ట్ తీసుకుంటున్నారు కదా. సో మీరు ఆ కోర్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టయితే ఫస్ట్ వీడియో కింద ఆ కోర్స్ని పెట్టండి, ఆ వీడియోని. తర్వాత నుంచి 01 మీ వీడియో URL ఇక్కడ ఏమైనా చేంజ్ చేయగలిగితే చేంజ్ చేయండి. 01 ఫర్ ఎగ్జాంపుల్ CCNA ఇంట్రడక్షన్, 02 వాట్ ఈస్ CCNA, 03 అలా పోస్టులు క్రియేట్ చేసుకుంటా వెళ్ళిపోండి. ఇక్కడ పెడుతున్నాను నేను 01 CCNA ఇంట్రడక్షన్. మీ దగ్గర ఏదైనా టెక్స్ట్ ఉంటే మాత్రం ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి సార్. మీరు యాక్చువల్గా కంపోజ్ వ్యూస్ HTML వ్యూ ఉంటుంది కదా, కంపోజ్ వ్యూలో తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ రాసిన మీరు టైటిల్ రాసిన ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. దాన్ని పెట్టి కంపోజ్ వ్యూలోకి రండి. తర్వాత దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని ఒక హెడ్డింగ్లో పెట్టండి. మనకి SEO పర్పస్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. హెడ్డింగ్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్లో పెడితే ఇది కొద్దిగా సైజు పెరిగింది. తర్వాత సెర్చ్ డిస్క్రిప్షన్ మాత్రం మీరు ఈ వీడియోలో ఏం చెప్పారు అనేది, అంటే మీరు యూట్యూబ్లో పెట్టే ఉంటారు కదా, ఆ డిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఒకవేళ మీ దగ్గర నోట్స్ కూడా ఉన్నట్టయితే నోట్స్ కూడా ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో తర్వాత ఏం చేస్తారు అంటే ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పబ్లిష్ చేస్తున్నానండి నేను. సో దీన్ని షేర్ కొట్టేసేయండి అండి. సారీ, ఇలా ఇవాళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకుని రివర్ట్ టు డ్రాఫ్ట్ మళ్ళీ పబ్లిష్ చేస్తున్నాను.
సో మీకు గూగుల్ ప్లస్ నుంచి షేర్ అడుగుతుంది. ఇక్కడ మీరు రాసినట్టయితే కోడ్ అంటే మీరు దాని టైటిల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి షేర్ చేసేయండి వీడియోని. యాక్చువల్గా ఇది జెన్యున్ వీడియో కాబట్టి నేను షేర్ చేయట్లేదు. సో అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా 01, 02, 03 ఫైనల్గా మీ కోర్సులో ఒక 30 వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 31 పోస్ట్ ఏం క్రియేట్ చేస్తారంటే CCNA ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు అని పెట్టండి. పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఒకసారి బ్లాగ్ను చూసినట్టయితే, మన సైట్ని చూసినట్టయితే యాక్చువల్గా నిన్నటి నుంచి బాగా విజిటర్స్ వస్తున్నారండి. మనకి నిన్న 400 మంది విజిటర్స్ వచ్చారు. మొత్తం కలిపి ఒక 3000 పేజ్ వ్యూస్ పడ్డాయి నిన్న. మీకు కిందకు చూసినట్టయితే కింద యాక్చువల్గా ఇక్కడ తీసేసానండి నేను. మీరు ఏం చేస్తారు అంటే ఈ వీడియో యూఆర్ఎల్స్ తీసుకుని అంటే దీని వ్యూ ఇది ఇలా తీసుకుని ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకుని దీన్ని కాపీ చేసుకుని సో లిస్ట్ ఆఫ్ వీడియోస్ కదా మనం పోస్ట్ క్రియేట్ చేసేది, దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దీనికి ఒక లింక్ ఇచ్చేసేయండి. ఏది మనది ఫైనల్ లింక్ ఇది కదా, ఈ లింక్ తీసుకొచ్చి అలా పెట్టేస్తే నేను ఏదైతే ఈ పేజ్ ఉందో ఈ పేజ్ని తీసుకెళ్ళి మనం మెనూ ఐటమ్స్ దగ్గర యాడ్ చేస్తాను, ప్లస్ ఈ తెలుగు కోర్సెస్లో యాడ్ చేస్తాను, ప్లస్ మనకి ఇలాంటి సైట్స్ ఒక 10-15 ఉన్నాయి. ఓకేనండి. టోరెంట్ సైట్స్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఉంటాయి. ప్రతి చోట పెడతాను నేను. అంటే నా సైట్కి విజిట్స్ వస్తాయి, ప్లస్ నా సైట్లో మీ వీడియోని చూస్తారు కాబట్టి మీకు విజిట్స్ వస్తాయి, ప్లస్ మీ వీడియోని డైరెక్ట్ యూట్యూబ్లో చూడాలనుకున్నా సరే డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే యూట్యూబ్కి వెళ్ళిపోతారు. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ సార్.